మొదటి దశ రిటర్నింగ్ అధికారి చేయవలసినటువంటి పనుల గురించి చర్చించుకుందాం. మొదటగా ఎన్నికల నియమావళిని అనుసరించి 5వ నిబంధన ప్రకారంగా మనము ఎన్నికలకు నోటీస్ జారీ చేయడం అనేది ఇది మొదటగా చేస్తారు. నామినేషన్ పత్రాలను స్వీకరించడం. స్వీకరించిన నామినేషన్ పత్రాల జాబితాలను ఎప్పటికప్పుడు ప్రచురించడం. నామినేషన్ల పరిశీలన చేయడం. ఏదైనా తిరస్కరించడానికి గల సంక్షిప్త కారణాలను రికార్డ్ చేసుకోవడం. చెల్లుబాటైన అభ్యర్థుల యొక్క జాబితాను ప్రచురించడం. అభ్యర్థుల యొక్క అభ్యర్థిత్వ ఉపసంహరణ నోటీసులను స్వీకరించడం. పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం. పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం. సర్వీస్లో ఉన్న ఓటర్లకి పోస్టల్ బ్యాలెట్ను అందచేయడం. తర్వాత ఈ సమాచారం అంతా కూడా టీపోల్లో ఎప్పటికప్పుడు ప్రచురించడం. ఇది మొదటి రిటర్నింగ్ ఆఫీసర్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని.